హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ రోజుల్లో ఏ ఫ్యామిలీ కోర్ట్‌కి వెళ్ళినా సరే డైవర్స్ కేసులంటూ, ఆర్‌సిఆర్ కేసంటూ, చైల్డ్ కస్టడీ కేసంటూ ఇలా చాలా రకరకాల ఫ్యామిలీ కేసెస్ చూస్తూ ఉంటున్నాం. రెగ్యులర్‌గా ఉండే సివిల్ కోర్టు అండ్ క్రిమినల్ కోర్టుల కన్నా ఫ్యామిలీ కోర్ట్‌లో రష్ ఎక్కువుంటుంది. చాలా కేసెస్ ఎప్పటినుంచో పెండింగ్ ఉంటున్నాయి. కానీ మనం చట్టంలో చూసుకున్నట్లయితే ఫ్యామిలీ కేసెస్‌లలో ముఖ్యంగా డైవర్స్ కేసులలో హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో 21(b) అనే ఒక సెక్షన్ ఉంటుందండి. మీరు కేసు వేసినప్పటి నుంచి ఇరు పక్షాలు కోర్టుకు వచ్చినప్పటి నుంచి ఒక 6 నెలల్లో ఈ డైవర్స్ కేస్‌ని డిస్పోజ్ చేయాలని దాంట్లో క్లియర్‌గా ఉంటుంది. కానీ చట్టంలో ఉన్నా సరే 3 ఇయర్స్, 5 ఇయర్స్ నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఈ లిటిగెంట్స్‌ని మనం చూస్తూ ఉంటున్నాం. సో, నేను చెప్పేదేంటంటే డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు డైవర్స్ పిటిషన్‌తో పాటు ఈ 21(b) అనే ఒక ఐఏ కూడా ఫైల్ చేసినట్లయితే ఈ ఐఏ ఎలానో 90 డేస్‌లో డిస్పోజ్ అవ్వాలి. 90 డేస్‌లో డిస్పోజ్ అవుతుంది. వన్స్ ఐఏ డిస్పోజ్ అయిన తర్వాత మీరు కేస్‌ని డే బై డే పిలుస్తారు. వాయిదాలు కూడా 30 డేస్, 40 డేస్‌కి ఒక వాయిదా కాకుండా ఒక రోజు ఇడిసి రోజు పిలుస్తూ ఉంటారు. ఒకవేళ లాంగ్ డేట్ ఇవ్వాల్సొస్తే ఎందుకు లాంగ్ డేట్ ఇవ్వాల్సొచ్చిందో కూడా జడ్జి గారు క్లియర్‌గా డాకెట్‌లో మెన్షన్ చేయాల్సొస్తుంది. మీరు ఈ 21(b) పిటిషన్ వేసుకోవడం వల్ల మీకు స్పీడ్‌గా ట్రయల్ అయ్యే అవకాశం ఉంది. కేసు కూడా ఈ 21(b) పిటిషన్ ఎలో అయినాక వితిన్ 6 మంత్స్‌లో కేసు డిస్పోజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.